ఈ వీడియోలో మనము బైనరీ ట్రీ గురించి, జనరల్ ట్రీ గురించి నేర్చుకుందాం. అసలు బైనరీ ట్రీ అంటే ఏంటి? బైనరీ ట్రీ ఈజ్ ఏ ట్రీ. అంటే ఏంటి? ట్రీ అంటే ఏంటి? హైరారికల్ లెవెల్లో మనకి డిస్ప్లే అవ్వడాన్ని మనము ట్రీ అని అంటాం. ఇన్ విచ్ ఈచ్ నోడ్ హ్యాజ్ నాట్ మోర్ దాన్ 2 చిల్డ్రన్. అంటే ఏంటి? ప్రతి నోడ్ మనకి 2 చిల్డ్రన్ కన్నా 2 చిల్డ్రన్స్ కన్నా ఎక్కువ అనేది ఉండకూడదు. అవి ఏమేమిటి అంటే లెఫ్ట్ చైల్డ్ మరియు రైట్ చైల్డ్ మాత్రమే ఉండాలన్నమాట. బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఆర్ బైనరీ ట్రీ. లెఫ్ట్ సబ్ ట్రీ అనేది మళ్ళీ రైట్ సబ్ ట్రీ అనే దాన్ని రెండింటిని కలిపి ఏమంటామంటే మనం బైనరీ ట్రీ అని అంటాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ నోడ్ అనేది ట్రీలో మనము నోడ్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తాము. అంటే నోడ్ అనేది మనకి సర్కిల్ షేప్లో మనము రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఈ 2 నోడ్స్కి కలిపి ఒక లైన్ ఉంది చూడండి, దాన్ని ఏమంటామంటే ఎడ్జ్ అని అంటాం. ఏమంటాం మనము? ఎడ్జ్ అని అంటాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి ప్రతి నోడ్కి ఒక చైల్డ్ కానీ ఉంటుంది, లేకపోతే 2 చైల్డ్స్ అయినా ఉంటుందన్నమాట. మనకి ఇందులో ఏంటంటే మనకి 2 చైల్డ్స్ కన్నా ఎక్కువ అనేది ఉండకూడదు అనమాట. ఇందులో రూల్ అనమాట. బైనరీ ట్రీలో ఒక చైల్డ్ అయినా ఉండాలి, 2 చిల్డ్రన్ అయినా కానీ ఉండాలన్నమాట. అంతకన్నా ఎక్కువ అనేది మాత్రము ఉండకూడదు అనమాట. నెక్స్ట్ జనరల్ ట్రీ. జనరల్ ట్రీ అంటే ఏంటి? ఇది కూడా జనరల్ ట్రీ ఈజ్ ఏ ట్రీ ఇన్ విచ్ ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఆర్ నోడ్స్. అంటే ఏంటి? జనరల్ ట్రీ అంటే ఏంటి? జనరల్ ట్రీ అనేది కూడా ఒక ట్రీ, కానీ ఏంటంటే ఇన్ ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ మోర్ దాన్ 2 చిల్డ్రన్. అంటే ఏంటి? ఇందులో మనకి 2 చిల్డ్రన్ కన్నా కానీ ఎక్కువైనా ఉండొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే నోడ్ అనేది చూసుకుంటే మనము ఇక్కడ 3 చిల్డ్రన్ అనేది ఇచ్చాం అనమాట. అంటే ఏంటి? ఇది జనరల్ ట్రీ అని అంటాం అనమాట. నెక్స్ట్ మనము